బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మళ్లీ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆరూరి తిరిగి సొంత గూటికి చేరుకుంటారని టాక్ నడుస్తోంది. బీజేపీ కార్యక్రమంలో ఆయన యాక్టివ్ గా పాల్గొనడం లేదు. దీంతో ఈ ప్రచారం రోజు రోజుకు పెరుగుతోంది. దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరూరి ఎంపీ ఎన్నికల ముందు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాషాయం వదిలేసి మళ్లీ కారెక్కబోతున్నారని లేటెస్ట్ టాక్. ఆరూరి రమేష్ 2009 ఎలక్షన్ టైంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లోనూ ఘన విజయం సాధించారు. 2 సార్లు రికార్డు మెజార్టీ సాధించిన ఆరూరి అనూహ్యంగా 2023లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఆయనకు ప్రజల్లో మంచి పేరే ఉన్న గులాబీ క్యాడర్ పై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో ఓడిపోయేలా చేసింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహం రచించారు ఆరూరి. కారు పార్టీలో ఉంటే గెలవడం కష్టమేనన్న భావనలో బీజేపీలో చేరారు. ఎంతో డ్రామా మధ్య ఆయన పార్టీ మారారు. కానీ ఎంపీ ఎన్నికలను ఆరూరిని విజయం వరించలేదు. బీజేపీ హవా నడిచిన కడియం కావ్య చేతిలో పరాజయం పాలయ్యారు ఆరూరి. లోక్సభ ఎన్నికల తర్వాత ఆరూరి కొంతకాలం పార్టీ జిల్లా నేతలు కార్యకర్తలతో టచ్ లోనే ఉన్నారు. మధ్య కాలంలో మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అక్కడ పనిచేసిన ఆయన జిల్లాలో మాత్రం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మారెడ్డి, గంట రవి నిర్వహించిన కార్యక్రమాలు, మీడియా సమావేశాలకు సమాచారం ఇచ్చినా ఆయన హాజరు కాలేదట. దీంతో ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకోబోతున్నారనే చర్చ నియోజకవర్గంలో అయితే జోరుగా నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు కాస్త అటు ఇటుగా ఆయన గులాబీ కండువా కప్పుకుంటారనే చర్చ నడుస్తోంది. మళ్ళీ ఇప్పుడు ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మళ్ళీ యాక్టివ్ గా అడుగులు వేస్తుండడం, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇంతవరకు బీఆర్ఎస్ నేతలెవరూ ఆయన స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో ఆరూరి కారు పార్టీ వైపు ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వరంగల్ వచ్చి శుభకార్యాలు, సంతాప కార్యక్రమాలకు హాజరవుతున్న ఆయన పార్టీతో సంబంధం లేకుండా తన వ్యక్తిగత క్యాడర్ ను బలోపేతం చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా ఇబ్బందులు తలెత్తకుండా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఆయన పార్టీ మారే వ్యవహారం అంతా తూచని కొందరు కొట్టిపారేస్తున్న పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్స్ ను బట్టి ఆయన బీఆర్ఎస్ వైపు అడుగులు వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంలో మరి ఎవరి వాదన నిజమవుతుందో చూడాలి.